ఆడు నేల, మీరు ఆకాశం. ఆడు చిట్టెలుగా, మీరు గంగిరెద్దు. అది గది నేను ఎదురరా ముద్దు మాట వస్తున్నాను బాబు గారు. అది కదా ఆ పండగ రోజున మన పండు పెద్దలు పెట్టుకోవడానికి ఆయనకి ఎన్ని వేల గుండెలు ఉండాలి అతను. అది బాబాయ్ ఆయన బుద్ధి లేని విధవ మన ఊరు రివాజా మార్చేశాడే. అటు 7 తరాలు ఇటు 7 తరాలు మన ఇంటిద్దరిని కొమ్ములు పెట్టి నాపిన మనగాడలేడే. కుక్క పిల్లలు ఆడించేశాడు. బుద్ధి లేని విధవ వీడి తోకొసి కారం ముందు తీసుకొచ్చి అక్కడ బొట్టు పెట్టేస్తాను బొట్టు. అంతేనా బాబాయ్? మీరు అనండి, చర్మం కొలిచేస్తాను, ఎముకలు ఏటనుకుంటున్నారో ఏటో చేతనంటే చిటుకు మ్యాటర్. మన వల్ల కాకమైనా 10 మందినట్టే నన్ను నిలువురా కల్పించేస్తాను. చర్మం రై ఆ మాత్రం నా చాట కదరా. డబ్బు కత్తే పని చెప్తాడురా. డబ్బా అవక బేరం చెప్పరా సన్నసై. మన పంటకాలం ఒక అడ్డు కట్టేసేసి అలా చేలన్నీ ఎండగడితే చెరువు ఎండితే చేపలు బయటపడ్డట్టు బావురమంటారు. ఏమంటారు? బేష్ భలేగా ఉంది. నెత్తిమి కూర్చోరా. అది కాదు బాబాయ్, మన కిటికీ ఎలాగుందంటారు? నెమ్మదిరా, గోడకి చెవులుంటాయి. నేనంతా వింటూనే ఉన్నా నాన్న. ఏమిటా విన్నావు? నిన్నెవరో విన్నది? అసలు ఎందుకు విన్నావు? పేదవాళ్ళ కడుపులు కొట్టడం పెద్ద మనుషుల లక్షణం కాదు నాన్న. ఉసావు కాంతం, కాంతం. అదేమిటే ఎన్నపేడు తాళం చేతులని నీకే ఇచ్చాను కదే. అందుక ఎరుపులు అది కదే నీ సుప్పుతుడు చూడు. నీతులు చెప్తున్నాడు. నాకే నీతులు చెప్తాడే. నీ పద్ధతులు నాకే నచ్చలేదు నాన్న. అది గది రై నా కడుపును నువ్వు పుట్టావా, నీ కడుపు నే పుట్టానురా. కొడుకుతో మాట్లాడే పద్ధతి ఇదేనా? తెలివి తెల్లారినట్టే ఉంది. నాయన మీ నాన్నగారి మాటలకేం గాని నువ్వు వెళ్ళు, నీ పని చూసుకున్నాయనా. వెళ్ళు, త్వరగా భోజనానికి వచ్చే. అలాగేనమ్మా. వెళ్దామా. కాంపౌండర్ సార్ క్లోజ్. పని పట్ట లేకపోతే సరి. ఎవరికి? నాకు ఆ పని పడాలనుకోవడం. మీ పని అందరికీ తెలిసిందేగా. ఏమిటి డబ్బా ఇప్పుడు ఈ డాబు సర్లకేం గాని నోరు ముసుకుపోయినా పదండి. రై ఎక్కడ్రా? మింగడానికి. వెళ్ళి పట్టయ్య గారిని అడిగి పువ్వాకు పడరా. పోరా కదులు పదనిక. ఆపద్ బాంధవ, అనాథ రక్షక. ఎవరు? రాణి. పరంధామ పాహిమాం పాహిమాం. ఏమిటి పగటి వేషం? నా వేషమే. ఏ నాటకంలో? నీ హృదయ నాటకంలో. దానిలో నీకు వేషం ఉందా? మన జీవిత గ్రంథాలు తిరగవేస్తే నీకే తెలుస్తుంది. ఓహో, ఇలా వచ్చావే? అందరూ డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తారే? ఏ ఒంట్లో బాగాలేదా? ఒళ్ళంతా ఒకటే పులకరింపుగా ఉంటుంది, వెన్నెల వేడిగా ఉంది, పాలు చేరు, కోళ్ళ కంఠం ఎంత కఠోరంగా ఉంటుందని. అదే విపరీతంగా ఉండే విషయం. చేపట్టు చూస్తే నీకే తెలుస్తుంది బావా. నాడి బాగానే ఉంది. వ్యాధి అంతుపట్టలేదా? నా కళ్ళల్లోకి నిదానంగా చూడు బావా, నా బాధ నీకే అర్థమవుతుంది. నన్ను అట్టే బాధ పెట్టక నీ బాధ ఏదో నాతో చెప్దు. ఎలా చెప్పేది బావా? నువ్వు డాక్టర్వి, నేను వకీల్ని. అయితే అబ్బబ్బా, ఆడదే పుడితేగా సిగ్గు తెలియడానికి. పోనీ నా దగ్గర సిగ్గు అయితే మా నాన్నతో చెప్పు. మీ నాన్నతో చెప్పడానికి మా నాన్నను పంపానులే. మంచి పని చేసావులే బావా. మా రఘుకి మీ రాణికి ఈ మాఘమాసంలో పెళ్లి ఖాయం. ఆహా, బావగారి మాటకు తిరుగులేదు. కానీ పెళ్లి మా ఇంట్లో జరగాలి. కానీ పిల్ల మాత్రం మా ఇంటికి రావాలి. కనుక మాకు కానీ ఖర్చు లేదన్నమాట. ఇదిగో బావా, ముందుగానే చెబుతున్నా, మనవడు మాత్రం మా ఇంట్లోనే ఉంటాడు. ఏ మాకు పాలు లేవనా? మా దివాణంలో 3 మేకలు, 2 గొర్రెలు, 7 బర్రెలు, 6 ఆవులు. వీడొకడు వెరసి 19 పశువులు. ఒరే డబ్బా, అయ్యా నోరు మై. బావ పెళ్లి బేరానికి వచ్చాడా, పశువుల బేరానికి వచ్చాడా? చూడు బావా, నాకు ఒక్కగాను ఒక్క కూతురు. బావా నాకు మాత్రం ఒక్కగాని ఒక్క కొడుకేగా. అది కాదు బావా, పిల్లను కాపురానికి పంపిస్తే ఇల్లంతా బావురమంటుంది. పోనీ మనవణ్ణి మాత్రం. అదేంటి బాబాయ్, మనవడు అక్కడే పుడతానని చేస్తాం ఏంటి? అక్కడొకడు ఇక్కడొకడు పెరగొచ్చుగా. ఆహా, కేతన భేషైన మాట. అది సరే, తర్వాత మాట. మరి మనవణ్ణి ఏ బళ్ళు చదివిద్దాం, ఏ చదువు చదివిద్దాం? అరే ఏమిట్రా అలా తెల్లమొఖం వేస్తావు? నీకేం పిల్లలు పుట్టరా? నీ పెళ్లి నిశ్చయించేశాను. పిల్లెవరు తెలుసా? మన రాణి. మీరు మా భవిష్యత్తును ఆలోచించడం లేదు నాన్నగారు. నేను ఉదయమే వైద్యానికి వెళ్తాను.
నేను వచ్చేసరికి రాణి కోర్టుకు బయలుదేరుతుంది. సాయంత్రం ఆమె వచ్చేసరికి తిరిగి నేను వైద్యానికి బయలుదేరుతాను. ఇలా జీవితాలు రెండు చెరువుదారే గాని చేరి రావు నాన్నగారు. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను. రై, పెళ్లి నీకు రాణికిరా, నీ ఉద్యోగానికి దాని ఉద్యోగానికి కాదు. అబ్బాయి గారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి. అది గది. రై, ఆడికి నువ్వు జాయింట్ రా. నోర్మై. రాణి వకీలు వృత్తి నేర్చుకుంది. ఎవరైనా న్యాయమూర్తికిచ్చి వివాహం చేయండి. సలహా సంప్రదింపులకు ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు. వారి సంసారం సౌఖ్యంగా సాగిపోతుంది. ఇదిగో అల్లుడా, ఆపబోయే నీ వ్యాఖ్యానాలు. నా కూతురికి వరుణ్ణి నిర్ణయించడానికి నువ్వెవరు పోయ్? ఇదిగో బావా, పిలిచి పిల్లలు ఇస్తానంటే ఇలా చిట్టికి కూర్చుంటారా? నువ్వే గనక మా ఇంటి చుట్టూ కాణదిగేటట్టు తిరిగితే నీ కొడుకు ఇట్లా మాట్లాడేవాడేనా? మహా సలహా చెప్పొచ్చాడు, పెద్ద సలహాదారుడు. నా కూతురు ఎంత గొప్ప వకీలు నీకేం తెలుసు బాబు? చాలు చాలు, బుద్ధి వచ్చింది. ఈ పెళ్లి సంగతి కనుక మీ ఎదుటి నేను ఎత్తానంటే చెప్పెట్టి కొట్టండి. మీరే గనక ముందెత్తితే నా చేతిలో మంచివి కావు. మా బావా, బావా వస్తా. బావా, 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 కాంతం వచ్చావు, నిన్నేరే కాంతం. బాబా ఎందుకు అలా గొంతు నుంచి అరుస్తారు? ఏం నష్టం వచ్చింది ఇప్పుడు? ఏ నష్టం వచ్చిందా? నెలకి 1000 రూపాయలు నష్టం వచ్చింది. రాణి ప్లేడర్ చదువుకున్న పిల్ల కదా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మనకి ప్లేడర్ ఖర్చులన్నీ మిగులుతాయని నేను ఆలోచిస్తుంటే నీ కుమారత్నం లేడు, ఆయన పెళ్ళే చేసుకోడట. అంత గట్టిగా అరిచి చేసి ఎవరన్నా వింటారా? కాస్త నయ్యని చెప్పుకోరు. అదేనే, నేను అరిస్తే అరుపులే. నువ్వు చెప్పు, నయ్యని చెప్తావో, భయని చెప్తావో, నచ్చ చెప్తావో, బుద్ధకి చెప్తావో చెప్పవే, తీసుకొని చెప్పవే. పదనైనా మీ నాన్నగారు రంకులు చిందులు నీకు కొత్త నాకు కొత్త. పద. ఏమన్నావు? నాకు రంకులే సింధులే? రంకులు నేను ఎద్దులతే, సింధుతో నేను కోదినా? అవన్నీ మనకంటే ఎంతో నయ్యం బాబాయ్. బాగా చెప్పవురా డబ్బా. ఏమన్నా ఏమన్నారా సముద్రుడి? ఏమన్నారా ఏమన్నారా సముద్రుడి? ఏమన్నా చెప్పు, ఏమన్నారా చెప్పరా చెప్పరా. అమ్మాయి రాణి, అమ్మాయి చూసావమ్మా? పెద్ద మనిషి అన్న తర్వాత మాట నిలకడ ఉండాలా అక్కర్లేదా? నువ్వే చెప్పు. 20 ఏళ్లుగా మేనరికం మేనరికం అని ప్రాకులాడుతున్నాని. ఏమిటి నాన్న మీరనేది? ఆహా, నిన్నగాక మొన్న నా కళ్ళ ముందు పుట్టాడు. అమ్మా, వాడా నాకు నీతులు చెప్పేవాడు. వైద్య వృత్తికి వకీలు వృత్తికి వరసే లేదంటాడు. పాయింట్ విడిచి వాదిస్తున్నావు నాన్న. అది కాదమ్మా, మీ అమ్మ ఆఖరి ఘడియల్లో తన అన్న కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేయమని చెప్పి వెళ్ళింది అని నేను ఏడుస్తూ ఉంటే ఆ రఘుగాడేమో ససేమిరా నేను చేసుకోనని బిర్రా బిగిసి చెట్టెక్కి కూర్చున్నాడు. అందుక ఈ చిందులన్నీ? నువ్వు అలాగే చూస్తుండమ్మాయి. వాడికి ఏ రోజున పెళ్ళవుతుందో అదే రోజున అదే ముహూర్తానికి డప్పు డోలు మొదలైనటువంటి అన్ని వాయిద్యాలు కూడా అమర్చి అంతకంటే డబుల్ టాప్సర్ గానీ వివాహం జరిపించకపోతే నా పేరు గొప్పల గణపతే కాదు. అంతే. అంతే కదా. ఈ మాత్రం దానికంత ఆత్రం ఎందుకు నాన్న? పెళ్లికి నేను ఒప్పిస్తానుగా. వల్లనంటున్నాడే. వల్లనంటే వదులుతానా? 30 తిప్పలు పెట్టి 3 కోట్లు తిప్పైనా సరే ఒప్పిస్తాను. ఒప్పిస్తే చాలదమ్మాయి. వాడు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్పుకునేంత వరకు నేను కాపురానికి పంపిస్తారు. అంతే. అంతేకాదు, మీ అడుగులకు మడుగులు ఒత్తిస్తూ మన ఇంట్లో బంట్రోతగా చేసి ఆడిస్తాను. చాలా చాలు, అంతే చాలు. నువ్వు గొప్పల గణపతి కూతురు అనిపించావు. ఇప్పుడు వాళ్ళంతా కేకలేసుకుంటూ మిడతల దండలో వస్తున్నారు. ఎవరి మీదకరా? మన మీదకేనండి. మన మీదక ఎందుకు? పంటకాలం పేసేయండి. పేసియా? గోజలిని ఎదలంతా నాతో పేసియా? రాని చీల్చి మారేస్తాను. మనల్ని చీల్చేలాగున్నారండి. చిన్న చిన్న కుర్రలు పెద్ద పెద్ద కర్రలు పడుకుతారు. ఎందుకు? ఎందుక? బుద్ధి చెప్పేటందుకు. ఎవరికి? నీకే. ఎందుకు? మీరు చేసేది న్యాయమేనా అని అడగటానికి వచ్చాం. మమ్మల్ని ఇలా మార్చి చంపటం ధర్మమేనా అని అడగటానికి వచ్చాం. మా చేలకు అడ్డు కట్టి నీళ్లు రాకుండా చేసి పంటలు లేకుండా చేసి మా కడుపులు కొడతారా అని అడగటానికి వచ్చాం. అది గది నన్ను అడుగుతారే. మరి మాకు నీళ్లు రాకుండా చేసింది ఎవరు? వాందేవుడు. వెళ్ళి ఆయన అడగండి. మీ సేలు మండితే నక్కే, జెండితే నక్కే. ఒరే చిన్నపిల్లన్న మొహం చాటేస్తాడు. వీడి సంగతి తెలుగుతో పదండి. ఆగండి ఆగండి. ఎందుకు? ఎందుక? సరివరాలు పీకేసి మా భూమిని దురాక్రమణ చేస్తారా? పారే నీటి గడ్డు కట్టి మా చేలని ఎండగెడతారండి. ఒరే రాజు, ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. డబ్బుందనే గర్వంతో అమాయకుల నోళ్లు కొట్టి అధికారం చలాయించే రోజులు పోయాయని గుర్తుంచుకోండి. ఇది ప్రజాప్రభుత్వం. రాజు, రాజు, నీ బూజు వదిలించేస్తాను, మదిగేసేస్తాను, మార్చేస్తాను. వెంకటప్పయ్య అంటే అల్లటప్పయ్య అనుకుంటున్నావు? ఒరే కేతిగా, కేతిగా, అయ్యా తుపాకి కలుస్తావా? కలుస్తావా? తుపాకులు చూపించి బెదరించి దోచుకునే పాత యుగం పోయింది. 1000 పరంగులు బారు చేసినా సరే వ్యక్తి గౌరవం కోసం, మా హక్కుల కోసం
ముందడిగే కాని వెనుకంత వేయని కొత్త యుగం వచ్చింది. పాతకాల పెద్ద మనిషి ఇవాళ కట్ట తెగాలి, నేను పారాలి, మేం వెళ్ళాలి అంతే. చిన్నప్పని ఏదో పారా. తమ్ముడు తమ్ముడు పెంచుకుంటా కాల్చలే. నా ఒక్కరి ప్రాణం బలైనా సరే మన రైతు లోకానికి అంతా విముక్తి కలగాలి. రైతు రాజ్యానికి, రైతు రాజ్యానికి. ఏదిరా తోట? అందులోనే ఉంది గారు, అందులోనే. ఓరి స్వామి ద్రోహి, నువ్వు కూడా వాళ్ళలో చేరారా? ఇదిగో నేను తీశాను. అది గది పితృద్రోహి, ఎందుకు తీసావురా? ఎందుక? మా నాన్న హంతకుడై బోనెక్కి అప్రదిష్ట పాలు కావడం ఇష్టం లేక తీశాను నాన్న. రేయ్, నీది కాదురా తప్పు. నిన్ను కన్నారే, నిన్ను కన్నారు, వాళ్ళదిరా తప్పు. ఒరే కేటిగా, ఎందుకు ఈ పాలను కొట్ట? నాకు తీసుకో, పద పద. రైతు రాజ్యానికి. రాజు, మా నాన్న ఏదో తెలియక తప్పు చేశాడు, అంతా మర్చిపోండి. ఈ పంటకాలం అందరిదీని. భగవంతుడిచ్చిన నీరంతా యథేచ్ఛగా వాడుకోండి. మీది చాలా దొడ్డ బుద్ధి బాబు. మీ మేలన్నిటికీ మరో వస్తాను. రైతు రాజ్యానికి. రైతు రాజ్యానికి. చాలమ్మా, నీకు చక్కటి మొగుడు వస్తాడమ్మా. వస్తున్నాడు తాతయ్య, చక్కటి మగుడు వస్తున్నాడు. వచ్చావు, ఇక గొడవ మొదలే. గొడవగా చెల్లెమ్మా, సరే. దానికే వస్తాడులే. ఓ అన్నయ్య, ఏమిటి అల్లరి? అల్లరిగా చెల్లెమ్మా, నీకు మంచి పెళ్లి కొడుకును చూచి సంబంధం నిశ్చయం చేసుకుని ఇప్పుడే వస్తున్నా. పోనీ పనిలో పని నీకు కూడా మంచి పెళ్లి కూతురు చూసురాలేపోయావు. చూసుకున్నాగా. ఎక్కడన్నయ్యా, ఎక్కడ? మీ అత్తగారిల్లే మా అత్తగారిల్లు. ఆహా, అలాగా సంగతి. నాకు పెళ్లి కొడుకుని చూస్తానని వంక పెట్టి ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరినీ చూసేస్తున్నావు అనమాట. అవునవును. సరేగాని పిల్ల నలుపా తెలుపా? పిల్లని ఇంకా చూడలేదు గాని పిల్ల తల్లి మాత్రం పచ్చగా దబ్బ పండులా ఉంటుంది. బంగారపు బొమ్మేననుకో, మనస్సు చాలా మెత్తన, చెయ్యి మాత్రం కొంచెం దుడుకు, పలుకు మాత్రం కొంచెం దురుసు అంతే. ఓహో, ఇంకా పెళ్లి లేదు పిల్ల లేదు, అప్పుడే అత్తగారిని వర్ణించేస్తున్నావే. ఇదిగో చలమా, మా అత్తమ్మని ఏమన్నా ఉంటే మా చెడ్డ కోపం వస్తుంది సుమా. మా అత్తమ్మ ఎవరో చెప్పుకో. ఎవరు? అబ్బే చెప్పుదో. నువ్వే చెప్పుదు. సరే నేనే చెప్తా. మా అత్తమ్మ పేరు జానికమ్మ అత్తమ్మ. నువ్వేగా, నీ కూతురుదేగా నేను పెళ్లి చేసుకోబోయేది. ఓ అన్నయ్య, నేను ఎక్కడికి పోను చెల్లెమ్మా. ఇదిగో అమ్మాయి, నీ కూతురు పెరిగి పెద్దదైన తర్వాత మర్యాదగా నాకిచ్చి పెళ్లి చేశావో సరి, లేకపోతే రుక్మిణీదేవిని కృష్ణుడు ఎగరేసుకుపోయినట్టు అమాంతంగా ఎత్తుకుపోయి రిజిస్ట్రీ పెళ్లి చేసుకుంటా. రిజిస్ట్రీ పెళ్లి. ఇదిగో జానకమ్మ, వరి పంట పైకం వచ్చేసింది, చెరుకు పంట బేరం ఇచ్చేశాను. ఇక నీకు ఏం చీరలు కావాలో, ఏం సారెలు కావాలో, ఏం నగలు కావాలో, ఏం నాణ్యాలు కావాలో వెంటనే చెప్పు, తీసుకొచ్చేస్తా. నాకేం అక్కర్లేదు. నీ ఇష్టం ఏంటి? నా ఇష్టం, నేను కొంటాను, నువ్వు వేసుకు తీరాల్సిందే. మా చెల్లెలు రాజకుమార్తెలాగా దగదగ మెరుస్తుంటే వియ్యాల వారు చూచి కన్ను చెదిరి మూర్ఛపోయి నీ కాళ్ళ మీద పడాల్సిందే. ఓ అన్నయ్య, అది ఏది? మా జానకమ్మ పెళ్లి కూతురాయని, మా జానకమ్మ పెళ్లి కూతురాయని. ఏం రాణి, ఇక్కడ కూలబడ్డా? క్లబ్ నుంచి వచ్చాను, ఇంటికి వెళ్ళాలి బావా. నీ కారు ఏమైంది? నీ కారు ఉంది కదా, నా కారు పంపించేశాను. ఓహో, అయితే నాకు టాక్సీ డ్రైవర్ ఉద్యోగం అనమాట. జరుగు జరుగు. రావా? అరే, అలా భయపడుతున్నావే? ఇక్కడ పుల్లు సింహాలు ఏమీ లేవులే బావా. ఉన్నావుగా, చాలదు. ఏ, నేనంత భయంకరంగా ఉన్నానా? రాణి, ఏమిటా అల్లరి? పోనీ అల్లరి మాని సాడుకుందాం. నీకు ఇంకా చిన్నతనం వదలలేదు. ఆ చిన్నతనపు రోజులే ఎంతో బాగున్నాయి బావా. ఆ రోజుల్లో నా జడలా ఏడిపించేవాడివి,
నా చెవులు మెలిపెట్టి అల్లరి చేసేవాడివి ఆ చిలిపితనం అంతా ఏమైపోయింది బావా? అప్పుడు నువ్వు వకీల్వి కాదు, నేను డాక్టర్ని కాదు. అదంతా ఏదీ తెలియని చిన్న వయస్సు. ఇప్పుడు అన్నీ తెలిసాయా? అన్నిటికంటే నీ అభిప్రాయం బాగా తెలిసింది. అది ఆశించరానిదా? నీతో వాదించడానికి నాకు తీరికలేదు. కారు తాళాలు ఇయ్యి. ఫోన్ చేస్తే గానీ తాళాలు ఇవ్వను. ఈడొచ్చిన వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? తెలియని వాళ్ళైతే పైన పచ్చి పంచుదనం అనుకుంటారు. తెలిసిన వాళ్ళైతే కాబోయే భార్య భర్తలు అనుకుంటారు. బాధే ఉంది. బాధే కాదు, నాకు బాధ్యతలు కూడా ఉన్నాయి రాణి. చిన్నతనంలో ప్రతి పిల్లవాడు తన చెల్లెలితో కూడా అలాగే ఆడుకుంటాడు. అంటే ఇంతకాలం నన్ను చెల్లెలిగానే భావిస్తున్నావా? అవును రాణి. అలా అనకు బావా. నా మనస్సంతా నీ మూర్తితోనే నిండిపోయింది. నాలోని ప్రతి రక్త బిందువు నిన్నే స్మరిస్తుంది. నిన్ను బావా అని పిలుస్తుంటే ఏదో అర్థం కాని ఆనందంతో నా హృదయం చిందులు వేస్తుంది. నీ జీవిత భాగస్వామిని, నీ హృదయ రాణిని, నా జన్మ సార్థకం చేసుకోవాలని ఎన్నో గాలి మేడలు కట్టుకున్నా. ఆ తీయని కలలన్నీ ఎండమావులు చేయకు బావా. అందరాని ఆనందం కోసం అర్రులు చాచడం అవివేకం రాణి. ఆహార విహారాల్లో, అంద చందాల్లో ప్రతి జీవికి వ్యక్తిగతమైన అభిరుచులుంటాయి. అది అర్థం చేసుకోకుండా ఆరాటపడితే ఆఖరికి విచారపడాల్సి వస్తుంది. రాణి, నన్ను క్షమించు. నా హృదయంలో నీకు స్థానం లేదు. అంతేనా? నేనెంత ప్రాధాయపడ్డా నీ మనసు మారదా? మారదు, మారలేదు రాణి. ఈ ప్రేమ లేని పెళ్లి మన ఉభయులకు హాని. మరోసారి బాగా ఆలోచించి చెప్పు బావా. అనవసరం, ఇప్పుడే చెప్తున్నా. నన్ను మర్చిపో. డాక్టర్, స్త్రీ హృదయం పరాభవాన్ని సహించలేదు, సహించి జీవించలేదు. నా ప్రేమను తృణీకరించి నా నిండు జీవితాన్ని నాశనం చేసి నువ్వెలా కాపురం చేస్తావో నేను చూస్తాను.